నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఒకసారి ఈ వీడియో చూద్దాం మనం. సో ఇక్కడ చూసినాం కదా మనము, ఈడ మాట్లాడేది ఎవరంటే ఇక్కడ మాట్లాడేది రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ ఎవరి దగ్గర ఉన్నాడంటే నవీన్ యాదవ్ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడడం అయితే తప్పు కాదు, ఓకే, మంచిగా అప్రిషియేట్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే రేవంత్ రెడ్డి అంట, రేవంత్ అన్న అడిగిండంట ఈయనని, అన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. చాలా మంది అడిగాడు, అంటే అడుగుతారు కదా, నాయకుడు అన్నప్పుడు అడుగుతాడు నవీన్ యాదవ్. సో మనము ఇది వింటున్నాం కదా, రేవంత్ రెడ్డి ఏం చేసిండంట, అన్న జూబ్లీ హిల్స్ లా ఎవరు గెలుస్తారన్నా అని అడిగిండంట. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి ఒక సీఎం ఉంటూ ఒక కాంగ్రెస్ పార్టీ ఆయన చేతిలో పెట్టుకొని ఆయనంట బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను అడిగిండంట, అన్న ఈ ఏరియాలో ఎవరైతే గెలుస్తారన్న అని అడిగితే ఆయన ఏం చెప్పిండంట, అన్న పక్క నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడు అన్నాడంట. ఇది బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజేందర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తున్నాడు. అయితే మరి ఇక్కడ ఒక విషయం ఏం ఆలోచించాలంటే, రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదా, సిగ్గు లేదా, లేకపోతే ఆయనకు ఆలోచించే తత్వం లేదా? ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యేని నువ్వు అడిగి ఏ క్యాండిడేట్ ని నిలబెట్టాలి అని అడగడము, ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దౌర్భాగ్యం. కాంగ్రెస్ అధిష్టానము, నేనేం అడుగుతున్నా అంటే సూటిగా, కాంగ్రెస్ అధిష్టానం బిఆర్ఎస్ త్రోలో వెళ్తుందా? బిఆర్ఎస్ ఆలోచన కాంగ్రెస్ పాలననా? ఇప్పుడు ఈ మాటలు వింటే మనకైతే అదే అర్థమవుతుంది, నాకైతే అదే అర్థమవుతుంది. మరి ప్రజలకు ఏం అర్థమవుతుందో ఇక్కడ చూసినట్టయితే నవీన్ యాదవ్ సీట్ ఇవ్వండి, అక్కడ పక్క నవీన్ యాదవే గెలుస్తాడని చెప్పేసి బిఆర్ఎస్ ఎన్నుకుండి కాంగ్రెస్ ని గెలిపించినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, అది కూడా వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాదు. ఇక్కడ ఈ ప్రకాష్ గౌడ్ ఎవరంటే బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ అన్న అడిగిండంట, అన్న ఏ లీడర్ నిలబెడితే గెలుస్తాడన్నా అంటే నవీన్ యాదవ్ అయితే గెలుస్తాడన్నా అన్నాడంట. వీళ్ళ పార్టీని వీళ్ళు సరి చేసుకోనికి వీళ్ళకి సోయలేదు ప్రకాష్ గౌడ్కి. ఆయన నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకు సోయలేదు. చూడండి, వాళ్ళ నియోజకవర్గంలో గెలిచిండ్రు, వాళ్ళ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకు ఏం చేసుకోవాలి ఏం చెయ్యొద్దు, మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా నేనని ఈయనకు సోయలేదు. కానీ ఈయన మాత్రం రేవంత్ రెడ్డికి సూచనలు ఇస్తున్నాడంట, అన్న నవీన్ యాదవ్ అయితే గెలుస్తాడన్నా అని. అయితే రేవంత్ రెడ్డికైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా, బిఆర్ఎస్ పార్టీలో పోయి అడగడం ఎందుకు? నీ పార్టీలో డిప్యూటీ సీఎం ఉన్నాడు, అట్లనే నీ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వీళ్ళందరిని వదిలేసి నువ్వు బిఆర్ఎస్ వాళ్ళని పోయి అడగడం ఏంది? అంటే వాళ్ళ ఆలోచన ద్వారా నువ్వు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నావా? ఇదే ప్రజా పాలన నువ్వు చేస్తున్నావా అని ఈరోజు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన సూచన తీసుకొని, అంటే ఇది నీ గెలుపు కాదు, అంతే కదా. మరి ఇప్పుడు ఆయన చెప్తే నువ్వు ఆడ నవీన్ యాదవ్ను పెట్టినావు, నవీన్ యాదవ్ ఎట్లా గెలిచిండు? ఇప్పుడు నీ సొంత ఆలోచనతో నువ్వు ఇచ్చి టికెట్ ఇచ్చి గెలిపించలేదు. నువ్వు వెళ్ళి ఎవరిని అడిగినావు? బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సలహాలు తీసుకున్నావు, సూచనలు తీసుకున్నావు. ఈయన పబ్లిక్ గా చెప్పిండు. ఇంకా కొంతమంది దగ్గర నువ్వు ఎవరెవరి దగ్గర అడిగినావో చూడు, ఒక్కసారి వినండి ఎంత మంచిగా చెప్తుండ ఆయన. ఈయన ఒక్కసారి ప్రజలకు కూడా సహకరించారు. చిత్రపూర్ కాలంలో శ్రీశైలం కూడా సినిమా వాళ్ళతో ఎంతో చరిత్ర ఉండి వాళ్ళతో ఎంతో కష్ట సుఖాలు అన్ని పంచుకొని ఎంతో ముందు తీసుకోవడానికి చాలా అవకాశం ఇచ్చాడు.
రేవంత్ రెడ్డి అడిగినట్టు చూస్తుంటే ఊడి గెలవడం నవీన్ రెడ్డి గెలుస్తా అని చెప్పాను ఆ రోజు. రేవంత్ రెడ్డి చాలా మంది అడిగారు, అంటే అడుగుతున్నారు నాయకుడు అన్నప్పుడు అడుగుతాడు. రేవంత్ ఊడి రెడ్డి గెలవడం చాలా మంది నాయకులను అడిగిండంట, అడుగుతారు కదా గట్లంట. ఒక అధిష్టానం నిర్ణయం తీసుకోవాలంటే చాలా మంది ఎమ్మెల్యేలను అడుగుతారు, వాస్తవమే. ఎవరిని అడుగుతారు? తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎమ్మెల్యే సమావేశాలు చేస్తూ, ఈ రోజు ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, మరి మన అధిష్టానం నుండి ఎవరికి ఇద్దాం సీటు అని చెప్పేసి వాళ్ళ పార్టీలలో అడుగుతారు. మధ్యలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడి నుండి వచ్చిండు అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. మీకు సొంతంగా ఆలోచన లేదా? మీరు సొంతంగా నిర్ణయం తీసుకునే జ్ఞానం లేదా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల సలహాలు ఇస్తే మీరు క్యాండిడేట్ ని గెలిపించుకున్నారా? సో ఈ మాట మీరు విన్నట్టయితే ప్రజలారా చెప్పండి. ప్రకాష్ గౌడ్ చెప్పిన మాటలు వింటే, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్పిన మాటలు వింటే ఏమనుకోవాలి ఇప్పుడు? అంటే రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ లో పాలన చేస్తున్నాడా అనే అర్థమా కాదా అనేది మీరు ఆలోచించండి. అసలు ఎమ్మెల్యేలకు కానీ రేవంత్ రెడ్డికి కానీ సోయి ఉండి సోయి లేక మాట్లాడుతున్నారా నాకైతే అర్థమైతలేదు. ప్రకాష్ గౌడ్ మాత్రం ఇట్లా డేర్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. మరి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రాలేక అట్లనే ఆగిపోతున్నారేమో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచనలతో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలిచిండంట. సో చూసినాం కదా, ఇట్లుంది వీళ్ళ పనితీరు.